ఈ విశ్వానికి ఎలాంటి హద్దులు లేవు. ఇది ఎంత విశాలమైందో, ఎంత వేగంగా విస్తరిస్తుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన వాల్యూ ఇప్పటి వరకు మన దగ్గర లేదు. ఈ బ్రహ్మాండంలో వందల కోట్ల గెలాక్సీలు, నక్షత్రాలు, ప్లానెట్స్ ఉన్నాయి. వాటి ఆకారం గురించి ఆలోచిస్తేనే మన మెదళ్ళు మొద్దుబారిపోతాయి. ఒక సూర్యుడిలో 13 లక్షల భూములు సరిపోతాయి. మరి ఆ సూర్యుడే తనలో 13 లక్షల సార్లు ఇముడ్చుకోగల నక్షత్రాలు కూడా ఇక్కడున్నాయి. అంతకంటే పెద్ద నక్షత్రాలు కూడా ఈ విశ్వంలో చాలా తిరుగుతున్నాయి. అసలు ఈ బ్రహ్మాండంలో ఏది ఎంత పెద్దది, దేని వాల్యూమ్ ఎంత అని ఆలోచిస్తేనే మనకు దడపుడుతుంది. మీరు గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాను గమనిస్తే దాని విశాలమైన ఆకారంలో కనీసం 260 కోట్ల లీటర్ల వరకు నీటిని నిల్వ చేయొచ్చు. ఇది చాలా పెద్ద నంబర్. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పెద్ద పెద్ద స్పేస్ రాకెట్లను అసెంబుల్ చేసే నాసా వెహికల్ అసెంబుల్ బిల్డింగ్ వాల్యూమ్ గీజా పిరమిడ్ కంటే 1.5 రెట్లు ఎక్కువ. అంటే ఇలాంటి 1.5 పిరమిడ్లు ఆ బిల్డింగ్లో సులభంగా ఫిట్ అవుతాయి. ఇక ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే భూమిపై ఉన్న జీవించున్న మనుషులందరి వాల్యూమ్ దీనికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే అది సుమారుగా 35 కోట్ల క్యూబిక్ మీటర్లు అన్నమాట. భూమి మీద ఉన్న మనుషులందరినీ కలిపితే 500 బిలియన్ లీటర్ల నీరు వాళ్లలో సరిపోతుంది. అయినప్పటికీ ఇది చాలా చిన్న విషయం. దీనికంటే 34 రెట్లు ఎక్కువ వాల్యూమ్ భారతదేశంలోని అతిపెద్ద సరస్సు అయిన ఇందిరాసాగర్లో ఉంది. దీనిలో ఎంత నీరుంటుందో మీరు ఊహించలేరు. సుమారుగా 300 బిలియన్ల మనుషులతో సమానమైన వాల్యూమ్ దీని సొంతం. కానీ ఈ సరస్సు కూడా ప్రపంచంలోని అతిపెద్ద సరస్సుల ముందు నిలబడలేదు. సైబీరియాలో ఉన్న లేక్ బైకాల్ ప్రపంచంలో అత్యంత లోతైన మరియు అతిపెద్ద ఫ్రెష్ వాటర్ సరస్సు. దీని వాల్యూమ్ గురించి చెప్పాలంటే ఇది ఇందిరాసాగర్ రిజర్వాయర్ కంటే 1900 రెట్లు పెద్దది. మరో మాటలో చెప్పాలంటే లేక్ బైకాల్ను పూర్తిగా ఎండబెట్టి ప్రతిరోజు ఇందిరాసాగర్ నీటితో నింపినా కూడా ఆ పనికి 5 సంవత్సరాలు పడుతుంది. దీన్ని బట్టే దాని ఆకారం ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ శనిగ్రహం రింగ్స్ వాల్యూమ్ ఈ సరస్సు కంటే 650 రెట్లు ఎక్కువ. లేక్ బైకాల్లో ఎంత నీరు పడుతుందో దానికి 650 రెట్లు ఎక్కువ నీరు ఆ రింగ్స్లో సరిపోతుంది. చూడ్డానికి శనిగ్రహం రింగ్స్ భూమి కంటే పెద్దవిగా కనిపిస్తాయి. కానీ ఆ రింగ్స్ వాల్యూమ్ను భూమిపై ఉన్న సముద్రాలతో పోలిస్తే అది 86 రెట్లు తక్కువగా ఉంటుంది. అంటే థియోరెటికల్గా భూమిపై ఉన్న సముద్రాల్లో శనిగ్రహం లాంటి 86 రింగ్స్ సులభంగా కలిసిపోతాయి. భూమి వాల్యూమ్ గురించి మాట్లాడితే అది తనలో సుమారుగా 10^24 లీటర్ల నీటిని ఇముడ్చుకోగలుగుతుంది. ఇది సముద్రాలన్నిటిలో ఉన్న నీటి కంటే 1000 రెట్లు ఎక్కువ. భూమిని చంద్రుడితో పోలిస్తే తనలో 45 చంద్రులను సులభంగా ఇముడ్చుకోగలదు. అలాగే ప్లూటో లాంటి 170 చిన్న గ్రహాలు, మార్స్ లాంటి 7 గ్రహాలు భూమిలో ఈజీగా ఫిట్ అవుతాయి. ఇక్కడ భూమి చాలా పెద్దది అనిపిస్తుంది. కానీ వాల్యూమ్ స్కేల్పై మనం ముందుకు వెళ్లే కొద్దీ విశాలమైన సముద్రం ముందు భూమి ఒక నీటి బొట్టులా కనిపించడం మొదలవుతుంది. భూమిని జూపిటర్తో పోలిస్తే జూపిటర్ తనలో సుమారుగా 1400 భూములను ఇముడ్చుకోగలుగుతుంది. కానీ సూర్యుడి ముందు జూపిటర్ కూడా చిన్నబోతుంది. 14 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సూర్యుడు తనలో జూపిటర్ లాంటి 1000 గ్రహాలను ఇముడ్చుకోగలడు. ఇదంతా జూపిటర్ను పూర్తిగా క్రష్ చేసి సూర్యుడిలో ఫిట్ చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది మనం భూమికి 8.6 లైట్ ఇయర్స్ దూరంలో ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసే సిరియస్ స్టార్ వైపు వెళ్దాం. దీన్ని మీరు మీ కళ్ళతోనే నేరుగా చూడొచ్చు. ఇది చూడ్డానికి బ్లూయిష్గా ఉంటుంది. సూర్యుడి కంటే చాలా వేడిగా ఉంటుంది. దీని ఆకారం సూర్యుడి కంటే 1.7 రెట్లు పెద్దది. వాల్యూమ్ పరంగా చూస్తే ఇది తనలో 5 సూర్యులను సులభంగా ఇముడ్చుకోగలదు. మనకు అత్యంత సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్రం ఇదే. నక్షత్రాల స్కేల్పై ఇది కేవలం ఆరంభం మాత్రమే. భూమికి 850 లైట్ ఇయర్స్ దూరంలో బ్లూ సూపర్ జైంట్ స్టార్ రైజ్ ఉంది. ఈ నక్షత్రం నీలం రంగులో ఉండే సూర్యుడి కంటే చాలా ప్రశాంతంగా వేడిగా ఉంటుంది. దీని బ్రైట్నెస్ గురించి చెప్పాలంటే ఇది మన సూర్యుడి కంటే 1,20,000 రెట్లు ఎక్కువగా బ్రైట్గా కనిపిస్తుంది. సూర్యుడి కంటే 74 రెట్లు పెద్దది కాబట్టి తన విశాలమైన ఆకారంలో సూర్యుడి లాంటి 4 లక్షల నక్షత్రాలు ఇది తనలో ఇముడ్చుకోగలదు. నిజంగా చాలా విశాలమైంది కదా ఇది. కానీ ఈ నక్షత్రం కూడా రెడ్ సూపర్ జైంట్ స్టార్ ఆకారం ముందు తేలిపోతుంది. భూమికి 500 లైట్ ఇయర్స్ దూరంలో బీటిల్ జ్యూస్ అనే స్టార్ ఉంది. ఇది ప్రస్తుతం తన చివరి దశలో ఉంది. దీని ఆకారం సూర్యుడి కంటే 700 రెట్లు పెద్దది. తన అంతులేని ఆకారంలో ఇది రైజల్ లాంటి 1500 నక్షత్రాలను, సూర్యుడి లాంటి 60 కోట్ల నక్షత్రాల్ని ఇముడ్చుకోగలదు. ఇది నిజంగా చాలా భారీ నక్షత్రం. కానీ దీని తర్వాత వచ్చే నక్షత్రం ముందు ఇది కూడా ఒక చిన్న రేణువు లాంటిదే. ఇప్పటి వరకు ఈ విశ్వంలో కనుగొన్న అతిపెద్ద నక్షత్రం రెడ్ హైపర్ జైంట్ స్టార్ స్టీఫెన్సన్ 218 అని మీకు తెలిసి ఉంటుంది. దీని విస్తీర్ణం సూర్యుడి కంటే 2000 రెట్లు.
బీటిల్ జ్యూస్ కంటే 3 రెట్లు పెద్దది. ఈ మహా విశాలమైన ఆకారంలో బీటిల్ జ్యూస్ లాంటి 27 నక్షత్రాలు సులభంగా పడతాయి. సూర్యుడి లాంటివి అయితే ఏకంగా 10 బిలియన్ నక్షత్రాలు ఇందులో సులభంగా సరిపోతాయి. భూమితో అయితే దీనికి ఎలాంటి పోలిక లేదు. అయినా కూడా కంపేర్ చేస్తే స్టీఫెన్సన్ 218 తనలో మన భూమి లాంటి 1300 ట్రిలియన్ గ్రహాలను ఇముడ్చుకోగలదు. ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కానీ ఇంత పెద్ద నక్షత్రం కూడా ముందు రాబోయే ఆబ్జెక్ట్స్ ముందు ఒక చిన్న గోళికాయతో సమానం. ఇప్పుడు మనం విశ్వంలో 2వ అతిపెద్ద బ్లాక్ హోల్ టాన్ 618 వైపు వెళ్దాం. ఇది ఒక అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్. దీని ద్రవ్యరాశి 66 బిలియన్ సూర్యులతో సమానం. దీని ఆకారం విషయానికి వస్తే దీని విస్తీర్ణం కనీసం 200 బిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని ఒక లైన్లో పెడితే అందులో 1400 సూర్యులు పడతారు. కానీ దీని వాల్యూమ్, అంటే ఇది తనలో ఎంత మ్యాటర్ను ఇముడ్చుకోగలదో తెలిస్తే ఖచ్చితంగా మేము మతిపోతుంది. టాన్ 618 తనలో స్టెఫెన్సన్ 218 లాంటి 22 లక్షల నక్షత్రాలను, సూర్యుడి లాంటి 2200 ట్రిలియన్ నక్షత్రాలను ఇముడ్చుకోగలదు. తన గెలాక్సీ మొత్తంలో కూడా ఇన్ని నక్షత్రాలు లేవు. టాన్ 618 వాల్యూమ్ ఎంత ఉంటుందో భూమికి 3300 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న క్యాబ్స్ ఐ నెబ్యులా ప్రతి సంవత్సరం తన వాల్యూమ్ను అంతగా పెంచుకుంటుంది. అంటే దీని ఆకారం ప్రతి సంవత్సరం ఆ టాన్ 618 బ్లాక్ హోల్ తనలో ఇముడ్చుకునేంతగా పెరుగుతుంది. ఇక ఇప్పటి వరకు కనుగొన్న అత్యంత భారీ బ్లాక్ హోల్ ఫీనిక్స్ ఏ స్టార్ విషయానికి వస్తే ఈ బ్లాక్ హోల్ నిజంగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతుంది. ఈ ఫీనిక్స్ ఏ స్టార్ బ్లాక్ హోల్ తనలో సుమారుగా 4 టన్ 618 లాంటి బ్లాక్ హోల్స్ను ఇముడ్చుకోగలదు. అలాగే సుమారుగా 7500 ట్రిలియన్ సూర్యులు కూడా ఇందులో సరిపోతారు. నిజంగా దీని వాల్యూమ్ చూస్తే మనకు దిమ్మ తిరుగుతుంది. కానీ ఈ విశ్వం ముందు ఈ బ్లాక్ హోల్ కూడా నిలబడలేదు. బ్రహ్మాండంలో దీన్ని ఒక ఇసుక రేణువులా మార్చేసే ఆబ్జెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం భూమికి 47 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక చీకటి ప్రదేశానికి వెళదాం. ఇక్కడ మీకు బహుశా ఒక నక్షత్రం కూడా కనిపించకపోవచ్చు. ఇదే అత్యంత చీకటిగా ఉండే క్లౌడ్ బర్నార్డ్ 68. నిజానికి ఇది ఒక గ్యాస్ క్లౌడ్, అంటే నెబ్యులా అన్నమాట. ఇందులో ఎలాంటి స్టార్స్ ఉండవు. ఇది చాలా డార్క్గా ఉండడం వల్ల దీని వెనుక ఉన్న స్టార్స్ను మనం చూడలేం. అందుకే దీన్ని మన గెలాక్సీలో ఒక గ్యాప్ లాగా కనిపిస్తుంది. ఫినిక్స్ ఏ స్టార్తో పోలిస్తే ఇది విస్తీర్ణంలో సుమారుగా 8 రెట్లు పెద్దది. కానీ బర్నార్డ్ 68 కూడా ఈ విశ్వం ముందు ఒక లెక్క కాదు. భూమికి 10,000 లైట్ ఇయర్స్ దూరంలో బబుల్ నెబ్యులా ఉంది. దీని ఆకారం 10 లైట్ ఇయర్స్ మేర విస్తరించి ఉంటుంది. ఇది ఎంత విశాలమైందంటే బర్నార్డ్ 68 లాంటి డార్క్ నెబ్యులాస్ 21 లైన్లలో వరుసగా పెడితే గానీ దీని పొడవు మనం కొలవలేం. ఇక దీని వాల్యూమ్ గురించి చెప్పాలంటే ఈ నెబ్యులా తనలో కనీసం 8000 బర్నార్డ్ 68 లాంటి నెబ్యులాస్ను ఇముడ్చుకోగలదు. ఇప్పుడు మనం నెబ్యులాస్ నుంచి గెలాక్సీల వైపు వెళదాం. ఇక్కడ వాటి సైజులు పోల్చి చూడడంతో పాటు యూనివర్స్లో అతిపెద్ద స్ట్రక్చర్ వాల్యూమ్ను కూడా చూద్దాం. ఇది ఖచ్చితంగా మేము మతిపోగొడుతుంది. ముందుగా భూమికి 1,63,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న లార్జ్ మెగలానిక్ క్లౌడ్ వైపు వెళ్దాం. ఇది నిజానికి ఒక డార్ఫ్ గెలాక్సీ. ఇది మన మిల్కీవే గెలాక్సీ చుట్టూ తిరుగుతుంది. దీని విస్తీర్ణం 33,000 లైట్ ఇయర్స్ వరకు ఉంటుంది. దీని వాల్యూమ్ లెక్కేస్తే ఇది తనలో లెక్క పెట్టలేనని నెబ్యులాలను ఇముడ్చుకోగలదు. అయితే లార్జ్ మెగలానిక్ క్లౌడ్ అనేది గెలాక్సీల స్కేల్పై కేవలం ఒక ఆరంభం మాత్రమే. దీన్ని మన మిల్కీవే గెలాక్సీతో పోలిస్తే మన గెలాక్సీలో కనీసం 60 లార్జ్ మెగాలానిక్ క్లౌడ్స్ సులభంగా సరిపోతాయి. మిల్కీవే చాలా చాలా విశాలమైంది. దీని ఆకారం మొత్తాన్ని సూర్యులతో నింపితే సుమారుగా 6 × 10⁻35 సూర్యులు ఇందులో ఈజీగా పడతారు. అంటే ఇది యూనివర్స్ మొత్తం ఉన్న నక్షత్రాల కంటే 1 ట్రిలియన్ రెట్లు ఎక్కువ అన్నమాట. మిల్కీవే గెలాక్సీ ఎంత పెద్దదైనా సరే బ్రహ్మాండంలోని అతిపెద్ద గెలాక్సీ వాల్యూమ్తో పోలిస్తే ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇక గెలాక్సీలను దాటి ఇప్పుడు మనం గెలాక్సీ గ్రూప్స్, క్లస్టర్స్ వైపు వెళ్దాం. మిల్కీవే, ఆండ్రోమెడా లాంటి 80 గెలాక్సీలు ఉన్న మన లోకల్ గ్రూప్ గమనిస్తే దీని వాల్యూమ్ మిల్కీవే కంటే 1 కోటి రెట్లు ఎక్కువ. అంటే ఈ లోకల్ గ్రూప్లో 1 కోటి మిల్కీవే గెలాక్సీలు సులభంగా పడతాయి. ఈ లోకల్ గ్రూప్ దాటి ముందుకు వెళితే మనకు విర్గో సూపర్ క్లస్టర్ కనిపిస్తుంది. మన లోకల్ గ్రూప్ కూడా అందులో ఒక భాగమే. ఇప్పుడు ఈ సూపర్ క్లస్టర్ విశాలమైన ఆకారాన్ని లోకల్ గ్రూప్తో పోలిస్తే ఇది తనలో కనీసం 7,000 లోకల్ గ్రూప్స్ను ఇముడ్చుకోగలదు. ఇక ఇప్పుడు 93 మిలియన్ లైట్ ఇయర్స్ మేర విస్తరించి ఉన్న అబ్జర్వబుల్ యూనివర్స్ దగ్గరికి వెళదాం. దీనిలోని ప్రతి ఒక్క ప్రదేశాన్ని సూపర్ క్లస్టర్స్, వాయిడ్స్తో నింపితే అది తనలో ఎన్ని వాయిడ్స్, సూపర్ క్లస్టర్లను ఇముడ్చుకోగలదో చూద్దాం. మన అబ్జర్వబుల్ యూనివర్స్ చాలా చాలా విశాలమైంది. మ్యాథమెటికల్గా దీని వాల్యూమ్ సుమారుగా 3.4 × 10⁻80 క్యూబిక్ మీటర్లు ఉంటుంది. దీన్ని కేబీసీ వాయిడ్తో పోలిస్తే ఇది తనలో సుమారుగా 17,000 భారీ వాయిడ్స్ను ఇముడ్చుకోగలదు. ఇది వింటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక మిల్కీవే విషయానికి వస్తే మొత్తం అబ్జర్వబుల్ యూనివర్స్లో మిల్కీవే లాంటివి 4 × 10⁻17 గెలాక్సీలు పడతాయి.
అయితే ఇంత విశాలంగా ఉన్నప్పటికీ అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది ఒక చిన్న భాగం మాత్రమే. అబ్జర్వబుల్ యూనివర్స్ అప్పర్ బౌండ్ లిమిట్ను మనం నిజమని నమ్మితే వాస్తవానికి మనకు కనిపించే విశ్వం కంటే ఇది కోట్ల రెట్లు పెద్దదిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.